మేము ప్లాసిబో ఇంజినీరింగ్ అని ఒక జనరల్ ఇంజినీరింగ్ కంపెనీ స్టార్ట్ చేసాం. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఒక హైడ్ అంటే వేరే కిరాయి ఉన్నటువంటి ప్రిమిసెస్ లోపల మేము స్టార్ట్ చేసాం. అక్కడ సక్సెస్ అయినాక మా ఓన్ యూనిట్ పెట్టాం. దాంట్లో ప్లాసిబో గేర్స్ అని చేసాం. ప్లాసిబో గేర్స్ తర్వాత ప్లాసిబో ఫ్యాబ్టెక్ అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కనీసం 8-10 స్టీల్ బ్రిడ్జెస్ వీటికి ప్లస్ ఇక్కడ నుంచి నాగాల్యాండ్ వరకు, భోపాల్ వరకు, తమిళనాడు వరకు కూడా మనం సర్వీసెస్ ఇస్తున్నాం. అయితే దానికి ఆర్డిఎస్ఓ అని చెప్పేసి ఒక రైల్వే సంబంధమైనటువంటి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. దాంట్లోనే డిజైన్ చేస్తారు. ప్రతి బ్రిడ్జ్ కూడా వాళ్ళ అప్రూవల్స్ లేకుండా చేసే ఇన్స్పెక్షన్ వరకు అంటే చివరికి ఇన్స్టాలేషన్ వరకు కూడా వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేసేసి వాళ్ళు క్వాలిటీ అష్యూరెన్సెస్ చేస్తారు. దానివల్ల మనం కూడా ఫాలో అవుతాం కాబట్టి అంటే ఆ విధంగా అందరూ ఆల్ ఫ్యాబ్రికేటర్స్ ఆర్ నాట్ ద స్టీల్ బ్రిడ్జ్ మేకర్స్ హూ ఆర్ హ్యావింగ్ ఆర్డిఎస్ఓ అప్రూవల్ ఉన్నటువంటి ఇండస్ట్రీనే అవి చేయగలుగుతుంది. దాదాపు ఒక 15-20 బ్రిడ్జెస్ చేయడం జరిగింది. అవి మేజర్ బ్రిడ్జెస్. ఇక మిగతా రోడ్ క్రాసింగ్స్ ఇది క్రాస్ ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా చిన్నవి అనుకోండి. అంటే ఒక 1000 టన్స్, 1500 టన్స్, 2000 టన్స్ ఉన్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాము, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇస్తున్నాము, ఎన్హెచ్ఏఐ వాళ్ళకి ఇస్తున్నాము. మన హైదరాబాద్లో దగ్గరలో చూడాలంటే బాలనగర్లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇది డబుల్ ఫ్లైఓవర్. దానికి ఉన్నటువంటి క్రాస్ ఓవర్లో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జెస్, కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జెస్ మేము తప్పకుండా చెప్పుకుంటాం, ఈ స్టీల్ బ్రిడ్జ్ మేమే కట్టాము అని చెప్పేసి. అది ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్. మనీ సెకండరీ అండి. ఫేమ్ ఏదైతే ఉందో, ఆ అనుభూతి ఏదైతే ఉందో అది చాలా తృప్తినిస్తుంది. ఇది మినిమం 50 ఇయర్స్ అండి. 50 ఇయర్స్ నుంచి 100 ఏ బ్రిడ్జ్ అయినా మనం ఇప్పుడు ప్రజెంట్ డిజైన్స్. ఎందుకంటే దాంట్లో పెయింటింగ్ ఇవన్నీ కూడా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. ఇదివరకు ఏంటంటే స్టీల్ బ్రిడ్జ్ పెట్టేస్తే వదిలేసేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ టైం పెయింటింగ్ అంటే మెటలైజింగ్ అని చెప్పేసి అల్యూమినియం మెటలైజింగ్ చేస్తుంది. ఒకసారి అల్యూమినియం మెటలైజింగ్ చేసి పెయింట్ వేస్తే ఇంకా మీకు ఎప్పటికీ రస్ట్ రాదు. ఒకసారి స్టీల్ రస్ట్ రాకపోతే దాన్ని లైఫ్ ఎనార్మస్గా పెరిగిపోతుంది. ఆ అబ్బాయి ఈజ్ ఆల్సో పేరు చంద్రశేఖర్ రెడ్డి. యూఎస్లో ఎంఎస్ అవి కంప్లీట్ చేసుకొని వచ్చాడు. క్వాలిఫికేషన్స్ వైజ్ ఈజ్ హ్యావింగ్ ఈ ఇండస్ట్రీకి సరిపోయేంత నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి. అండ్ మార్నింగ్ 6-6:30 నుంచి రాత్రి 8:30-9 వరకు కాన్సన్ట్రేటెడ్ వర్క్ అండ్ వెరీ మెటిక్యులస్గా ప్లానింగ్ చేసుకుంటాడు. వాళ్ళకంటే మేము తక్కువే వాస్తవానికి ప్లానింగ్ విషయంలో కానీ, హార్డ్ వర్కింగ్లో కానీ వాళ్ళే ముందున్నారు. ఈ సక్సెస్లో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. కానీ ఓకే, కొన్ని కారణాల వల్ల వేరువేరుగా చేస్తున్నా కూడా దాన్ని మళ్ళీ మా అబ్బాయి కంటిన్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైనది.